Praise the Lord and good morning. This is the day that the Lord has made. One more day. ఇంకొక రోజు కూడా దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చారు కదా. సో లెట్ us read it from John's Gospel. John chapter 8 verse 12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను TLB వెర్షన్ నుంచి చదువుతున్నాను. I am the light of the world. So if you follow me, you won't be stumbling through the darkness. For living light will flood your path. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చాలాసార్లు కౌన్సిలింగ్ చేసినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు, లేకపోతే ఒకరి కోసం ప్రేయర్ చేసినప్పుడు చాలామంది ఇలాగ చెప్తారు, సిస్టర్ నేను ఇప్పుడు నా లైఫ్లోనే ఒక డార్కెస్ట్ సీజన్ నుంచి నేను వెళ్తున్నాను, లేకపోతే నేను వెళ్ళిన సీజన్ ఒక సీజన్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, లేకపోతే నాకు ఒక విల్డర్నెస్ సీజన్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కన్న కళలన్నీ క్రంబుల్ అయిపోయింది సిస్టర్, లేకపోతే నా ప్లాన్స్ ఏం అవ్వట్లేదు సిస్టర్, అన్నీ ఫాల్ అపార్ట్ సిస్టర్. నేను ఇది అనుకున్నాను కానీ అలాగ జరగట్లేదు సిస్టర్. సో లేకపోతే ఫైనాన్షియల్గా స్ట్రెస్ అయ్యాను సిస్టర్, లేకపోతే నా మ్యారేజ్లో చాలా మిస్అండర్స్టాండింగ్ సిస్టర్, నా మ్యారేజ్లో ప్రేమ అన్నది నాకు కనిపించట్లేదు సిస్టర్, నా స్పౌస్ నన్ను అర్థం చేసుకోవట్లేదు సిస్టర్. ఇలాగ రకరకాలైన థింగ్స్ నేను వింటానే ఉన్నాను. కానీ ఇలాంటి సీజన్ నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు మనకు అవసరం, లేకపోతే ఈ డార్క్ డేస్ నుంచి, లేకపోతే ఈ చీకటి అయిన ఒక సీజన్ ఒక డేస్ నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు మనకు అవసరమైనది గైడింగ్ లైట్ ఇన్ అవర్ లైఫ్స్. వీ నీడ్ ఎ లైట్. మనకి ఒక లైట్ అవసరం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన చేతిలో కొన్ని టార్చెస్ ఉన్నాయి, లేకపోతే ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి, మనం అది తీసుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఇన్ ద రియల్ లైట్ హూ ఇస్ జీసస్, మన దగ్గర ఉన్న లిటిల్ ఫ్లాష్ లైట్ని మనం యూస్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీరు జాబ్లో స్ట్రెస్ అయితే మీరేమనుకున్నారంటే, నేను ఈ జాబ్నే చేంజ్ చేస్తే నాకు నేను ఇంకొక వేరే ప్లేస్కి వెళ్తే నేను పీస్ఫుల్గా ఉండనేమో అనుకొని అదొక ఫ్లాష్ లైట్. లేకపోతే నేను ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, లేకపోతే ఈ ఇల్లులో నాకు అన్నీ కలిసి రావట్లేదు, ఈ ఇల్లు చేంజ్ చేసి ఇంకొక ఇల్లుకి వెళ్తే నాకు అన్నీ కలిసి వస్తుందేమో, అదొక ఫ్లాష్ లైట్. లేకపోతే నేను ఈ లోన్ తీసుకుంటే నాకు ఇది సరి అయిపోతుందేమో, లేకపోతే వీళ్ళతోనే నేను మాట్లాడితే నాకు ఇది కరెక్ట్గా వస్తుందేమో, అలాగా డిఫరెంట్ రకరకాలైన ఫ్లాష్ లైట్ మనం తీసుకున్నాం, లేకపోతే రకరకాలైన టార్చెస్ మనం తీసుకున్నాం. అదైతే ఇదైతే ఇలాగ చేస్తే సో అదన్నీ మన చేతిలో ఉన్న చిన్న చిన్న ఫ్లాష్ లైట్, దాన్నే వాడతాం. లేకపోతే మన చేతిలో ఉన్న చిన్న చిన్న లైట్తోనే మనం నేను ఇలా చేస్తే ఈ చీకటి పోతేమో, ఈ సైడ్లోకి ఈ టార్చ్ తీసుకొని వెళ్తే ఈ చీకటి పోతుందేమో. సో ఇన్ అదర్ వర్డ్స్ ఆ ఫ్లాష్ లైట్, లేకపోతే ఆ చిన్న చిన్న టార్చెస్నే మనం ఏం పిలుస్తామండి, నా ఓన్ శక్తి, నా శక్తితోనే నేను ట్రై చేసిన దాన్ని. ఎందుకంటే జీసస్ ఇక్కడ ఏం చెప్పారంటే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే ఈ లోకానికి వెలుగుని చెప్పారు. అదే కాకుండా హీ సెడ్, ఇఫ్ యూ ఫాలో మీ, నన్ను వెంబడిస్తే యూ వోంట్ బి స్టంబ్లింగ్ త్రూ ద డార్క్నెస్. నన్ను వెంబడిస్తే ఆ డార్క్నెస్లో, లేకపోతే ఆ చీకటిలోనే స్టంబుల్ అయ్యి మీరు పడిపోదు. ఎందుకంటే మీ ఫోకస్ అన్ని ఆ లైట్ మీద ఉంది కాబట్టి ఏమవుతుందంటే మీకు ఆ వెలుగు అన్నది కనిపిస్తుంది, ఆ దారి అనేది కనిపిస్తుంది, ఆ సొల్యూషన్ అనేది మీకు కనిపిస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మన శక్తితోనే ఆ టార్చ్ లైట్, లేకపోతే ఆ ఫ్లాష్ లైట్ మన చేతిలోనే ఆ చిన్న చిన్న థింగ్స్తోనే మన రాంగ్ రిలేషన్షిప్లోకి పడిపోతాయి, ఇది అవ్వపోతాయి, ఇక్కడ నాకు సమాధానం లేదు, సో ఇక్కడ నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో అదన్నీ టెంపరీ థింగ్స్ మీదే ఆ టార్చ్ లైట్, ఆ టెంపరీ థింగ్స్, లేకపోతే మన శక్తి అన్న ఆ ఫ్లాష్ లైట్నే, లేకపోతే దాని మీద మనం డిపెండ్ అవుతూనే ఉన్నాము. So now it is a time for us to turn our focus to God who is the light. So in other words, విశ్వాసం, that is very very important మనకి. సో మనం కన్ఫ్యూజ్ అయినప్పుడు, మనకి క్లారిటీ లేనప్పుడు, can you trust God? Can you look into this light and say, Lord, all I need is you, Lord, right now. I need that light because Jesus is the light. He told, I am the light of the world. I need a light in my darkness, Lord. I need to see things. I need to see the things clearly, Lord.
So if you trust Him, He is able to guide you. So instead of using our own power, our own flashlight, our own torch, come and look unto this light. Receive this light, so that what will happen? You will see that the circumstances are changing, because if you follow Him, His promise ఏంటంటే ఆ చీకటిలో మీరు పడిపోదు. You won't stumble in that darkness. Hallelujah. So let's read one more time. I am the light of the world. So if you follow me, you won't be stumbling through the darkness, for living light will flood your path. మీ పాత్రలోకి ఆ వెలుగు అనేది వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు టర్న్ యువర్ సెల్ఫ్ టు దిస్ లైట్, టు జీసస్, సో దట్ వాట్ ఎవర్ ద డార్క్నెస్ యూ మే బి థింకింగ్ టుడే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, టుడే ఇది అవ్వదు నాకు తెలుసు, కానీ కమ్ టు జీసస్, యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. షాల్ వి ప్రే. Father, we thank you and we praise you for this wonderful morning, Lord. Lord, thank you, Jesus, thank you, Lord. You are the one who gives us the strength. You are the one who shows us the way, Lord Jesus. I pray for your children, those who are thinking that they live in darkness, Lord. Lord, help them to turn to you, Lord Jesus, because you are the light of the world, so that when they come into your light, Father God, they won't stumble in darkness, Father God. Give them that grace to come to you, Lord Jesus, so that they will see their way clearly, Lord. Peace will come into their lives, Father God. Reconciliation, restoration, financial blessings, Lord. Mending the broken relationship, everything will take place, because you being the light, you will show them the way, Lord. We thank you and we praise in Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.